షకీలా ఒక రకంగా మనీ మేకింగ్ మెషిన్ లాగా అయిపోయింది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. అటు పక్కన ఇండస్ట్రీకి చూసుకుంటే షకీలా సినిమా ఉందంటే మాకు కాసుల వర్షం కురుస్తుంది, ఒక కలెక్షన్లకు వచ్చేస్తాయి, రికార్డ్స్ వచ్చేస్తాయి అనుకుని ఒక రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. అలా చూసారా మిమ్మల్ని? అవును, అలాగే చూశారు, వేరే ఏలాగా చూడలేదు, అలాగా మాత్రమే చూశారు. అమ్మ దూరం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలనిపించలేదు, కమిట్మెంట్స్ అనేవి లేవు, ఎందుకని అనిపించలేదు అలా? పెళ్లి చేసుకోవాలని అనిపించకుండా కాదు, పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఈ కమిట్మెంట్లు, నేను వాళ్ళకి వర్క్ చేయాలా, వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు నా ఏజ్ ఎలా అయిపోయిందంటే, నా ఏజ్కి పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ ఎవరు దొరకరు. నా లైఫ్లో నేను ఒక్క తప్పు ఎప్పుడు చేయను. పెళ్ళి అయిన వాడు కూడా నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్షిప్ కూడా పెట్టుకోను. అది నేను చేయలేను. అమ్మాయికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది మనకు తెలుసు. సో ఎప్పుడు ఒక పెళ్ళైన ఆయన కాడ నాకు ఫ్రెండ్షిప్ అంటే అన్న అంటాను, లేకపోతే తమ్ముడా అంటాను, అంతే నా రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ డివోర్సీ ఇవన్నీ నేను ఎత్తికి, డివోర్సీనా, వాడికి ఆ డబ్బులు ఉన్నాయా, వాడు ఇంకా నాకు నా మీద అభిమానం పెట్టుకొని వస్తున్నాడా, పిల్లలు ఉన్నారా, ఇవన్నీ నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు.